అడిగా, "ఏంటి సెట్ అయిందా రూమ్ ఏమన్నా?" అయింది. తెలిసిన అన్నయ్యతో మాట్లాడాను. ఒక ఇల్లుందంట. ఓనర్‌లు ఎక్కడో ఉంటారు ఫారెన్‌లో. ఆ ఇంట్లో ఆల్రెడీ వేరే కుర్రోడు ఉంటున్నాడు. అతనితో మాట్లాడాను. మీరెళ్ళండి అని చెప్పాడంట. నేను నన్ను తీసుకెళ్ళాడు. ఆ ఇల్లెక్కడ? ఊరి బయట. ఇల్లు చూడటానికి చాలా పెద్దది. కానీ భయంకరంగా ఉంది. దెయ్యాల సినిమాలో ఉండే ఇల్లా ఉంది. మెయింటెనెన్స్ లేదు. ఓనర్‌లు లేరు. ఎవడో కుర్రోడున్నాడు గానీ వాడు ఆళ్ళని పట్టించుకోవట్లేదు. బయట ఎండిపోయిన చెట్లు, ఆకులు, ఆ యాంబియన్స్ కొంచెం భయంకరంగానే ఉంది. సరే ఏంట్రా ఇప్పుడు ఇంట్లో ఉండాలా? సరే మనకు వేరే ఆప్షన్ లేదు గదా! డబ్బులు లేవు. హోటల్‌లో ఉండే అంత సీన్ లేదు. వెళ్ళాం. అడిగేసరికి ఆ కుర్రోడొచ్చి, "అన్న మీరేనా ఫోన్ చేసింది?" అంటే, "అవునన్నా" అంటే, "సరే రండి" అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి, "అన్న ఇదిగో ఇది మీ రూము. ఎళ్లి ఫ్రెష్ అవ్వండి. ఎళ్దాం బయట తినడానికి ఎళ్దాము. కొంచెం దూరం ఎళ్ళాలి" అని చెప్పాడు. తినేసి వచ్చిన తర్వాత అతను చెప్పాడు, "అన్న నాకు నైట్ షిఫ్టు. నేను నైట్ డ్యూటీకెళ్తాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వస్తాను. మీరు జాగ్రత్తగా పడుకోండన్నా." యాహ్! ఓకే. ఫైన్. సరే అలాగే అనుకున్నాము. అతను ఎళ్ళిపోయాడు కీ ఇచ్చి. మేము ఆ కబుర్లు, ఈ కబుర్లు ఏంటి ఎలా జరిగింది? ఆడిషన్ ఏం చేసావు? వర్క్‌షాప్ ఏం చేసావు? అది అని చెప్పి అడుగుతూ ఉన్నాడు బావ. నేను చెప్తున్నాను అలా ఇలాగా అది చేసాం, ఇది చేసామని. కొంతసేపటికి పడుకున్నాం. అర్ధరాత్రి టైం చూడలేదు.